టీడీపీ ఎమ్మెల్యే అయిన దగ్గుపాటి వెంకట ప్రసాద్ ఎవరైతే ఉన్నారో వెంకటేశ్వర ప్రసాద్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అందరూ కూడా చాలా గట్టిగా ఫైర్ అవడం అయితే జరుగుతుంది. అసలు ఏం జరిగిందనంటే రీసెంట్ గా నిన్న కాక మొన్న వార్ 2 సినిమాకి సంబంధించి ఈ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అయిన టీడీపీ ఎమ్మెల్యే అయిన దగ్గుపాటి వెంకట ప్రసాద్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక జూనియర్ ఎన్టీఆర్ అభిమానితో మాట్లాడుతూ మీరు ఎలా ఆ సినిమా చూస్తారు, మన పార్టీకి సపోర్ట్ చేస్తున్నారా లేకపోతే జూనియర్ ఎన్టీఆర్కి సపోర్ట్ చేస్తున్నారా, మనం కష్టకాలంలో ఉండేటప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మనకు సపోర్ట్ చేయలేదు అని చెప్పి ఒక రకంగా చెప్పాలంటే ఆయన్ని బూతులు తిట్టడం జరిగింది. అంటే జూనియర్ ఎన్టీఆర్ని కానీ వార్ 2 సినిమా గురించి కానీ బూతులు తిట్టడం అయితే జరిగింది. ఆ ఆడియో లీక్ అనేది మరి ఎలా బయటకు వచ్చింది అనేది ఎవరికీ తెలియదు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదంటే ఎవరైనా రికార్డ్ చేసి బయటకు వదిలేశారా అనేది తెలియదు. కానీ ఇప్పుడు అది పెద్ద దుమారమే రేపింది. ఇప్పుడు ఎలా ఉందనంటే టీడీపీ ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ గారికి, జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులకి సారీ చెప్పడం అయితే జరిగింది. ఒక రకంగా మీడియా ముందుకు వచ్చి క్షమించండి అని చెప్పి కోరడం అయితే జరిగింది. అయితే ఆయన క్షమాపణలు ఏ విధంగా చెప్పారంటే ఆ ఆడియో ఎలా వచ్చిందో తెలియదు, అది మార్పింగ్ అయి ఉంటుంది. ఒకవేళ మీరు అభిప్రాయపడుతున్నారు కాబట్టి నన్ను క్షమించండి, ఇంకెప్పుడు కూడా ఎటువంటి పొరపాట్లు జరగనివ్వకుండా నేను చూసుకుంటాను అని చెప్పి ఆయన అయితే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులందరికీ కూడా సారీ చెప్పడం అయితే జరిగింది. అయితే ఇక్కడ ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లో అనంతపురం జిల్లాకు వచ్చేసరికి సీనియర్ ఎన్టీఆర్ గారికి కానీ, బాలయ్య బాబు గారికి కానీ, లేదంటే జూనియర్ ఎన్టీఆర్కి కానీ వీళ్ళకి విపరీతమైన ఫ్యాన్స్ అభిమానం అనేది కామన్గా ఉంటుంది అక్కడ ఆ ఏరియాలో. అంటే రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకి ఫ్యాన్ బేస్ అనేది ఆ ఏరియాలో ఎక్కువ ఉంది. మరి అటువంటి చోట ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్న దగ్గుపాటి వెంకట వరప్రసాద్ ఎవరైతే ఉన్నారో ఆయన జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి కొంత దుర్భాషలు ఆడడం అనేది ఆ ఆడియో లీక్ అనేది బయటికి రావడంతో జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులందరూ కూడా ఒక రకంగా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేశారు. ఈ ఈ ఎమ్మెల్యేకి సంబంధించిన బ్యానర్స్ ఏవైతే ఉన్నాయో, కటౌట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చింపి తగలబెట్టి దిష్టి బొమ్మలు దగ్మం చేసి ధర్నాలు, నిరసనలు, ర్యాలీలు తెలియచేయడం అయితే జరిగింది. అయితే ఇది పరిస్థితి ఉద్రిక్తత అవుతుంది. ఇది పార్టీ హైకమాండ్ వరకు వెళ్ళే ఉంది. ఆల్రెడీ దీని మీద ఇప్పటికే కూడా సోషల్ మీడియాలో ఒకవైపు నారా లోకేష్ని టార్గెట్ చేస్తూ, ఒకవైపు చంద్రబాబు నాయుడు టార్గెట్ చేస్తూ, ఇంకోవైపు టీడీపీ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అయిన దగ్గుపాటి వరప్రసాద్ని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా విపరీతంగా ట్రోల్స్ చేయడం అయితే జరుగుతుంది. అయితే ఇష్యూ అనేది పెద్దది కాకూడదు కాబట్టి ఎమ్మెల్యే అయితే సారీ చెప్పడం అయితే జరిగింది. ఒక రకంగా ఆయన మాట్లాడిన మాటల్లో కూడా చాలా వరకు కూడా బూతులు ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ గారిని కానీ వార్ 2 మూవీకి సంబంధించి కొంత దుర్భాషలు ఆడారని మనం అయితే చెప్పుకోవచ్చు. ఇప్పుడు దానికి పర్యవసానంగా ఎమ్మెల్యే బహిరంగంగా అయితే క్షమాపణలు అయితే తెలియజేస్తూ ఒక వీడియో అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది.